హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇలా నేను చెప్పిన టిప్స్‌తో కనుక మీరు ప్రిపేర్ చేశారంటే ఫ్రై పీస్ బిర్యానీ పర్ఫెక్ట్‌గా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. రెగ్యులర్ బిర్యానీ కంటే కూడా ఈ ఫ్రై పీస్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను ఒక హాఫ్ కిలో చికెన్ని ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా మ్యాగ్నేట్ చేసుకుని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి బిర్యానీ మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సినవి బిర్యానీ సరుకులని కూడా కొద్దిగా వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇలా బరకగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి 2 గ్లాసెస్ రైస్ అయితే నేను తీసుకుంటున్నానండి. ఈ రైస్లో వాటర్ వేసుకుని శుభ్రంగా 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలండి. రైస్ని ముందే క్లీన్ చేసి పెట్టుకోవాలి. నానిన తర్వాత క్లీన్ చేస్తే రైస్ అనేది విరిగిపోతుంది. ఇప్పుడు క్లీన్ అయిన తర్వాత నేను కొంచెం వాటర్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని నానబెట్టేసుకుందాము. రైస్ అనేది బాగా నానాలి. స్టవ్ వెలిగించి బిర్యానీ గిన్నెలోకి కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకుందాం. ఇవి లైట్గా ఫ్రై అవనివ్వండి. వాటిలో ఒక ఆనియన్ని ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా వేసుకుని బాగా కలుపుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 2 టేబుల్ స్పూన్ వరకు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసేస్తున్నాను. ఈ మసాలానే స్పెషల్ టేస్ట్ వస్తుందండి బిర్యానీకైనా చికెన్ ఫ్రైలోకైనా సరే. కొంచెం కరివేపాకు, ఇంకా కొంచెం కొత్తిమీరని కూడా బిర్యానీలో వేసుకోండి. ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ వేయండి. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వరకు వాటర్ అనేది వేస్తున్నాను. వాటర్ వేసాక రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి మూత పెట్టేసేయండి. ఎసరు బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ అంతా కూడా జాలీతో ఎసరులో వేసేయండి. ఇలా రైస్ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టేసుకుందాము. కుక్ అవుతుండగా ఒకసారి మీరు తీసి చూడండి. 70% కుక్ అయింది. ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత రైస్ మొత్తం చాలా బాగా కుక్ అయింది, చూసారు కదా. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని ఈ బిర్యానీని అయితే ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకోండి. హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఆయిల్లో వేయండి. అలాగే ఈ ఆనియన్స్కి సరిపడా సాల్ట్ మాత్రమే వేయండి. కర్రీకి సరిపడా వేయొద్దు, కొంచెమే వేయండి సాల్ట్ ఆనియన్స్ మగ్గడానికి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేయండి. జీలకర్ర అనేది స్పెషల్ టేస్ట్ ఇస్తుంది ఫ్రైకి. జీలకర్ర మాత్రం మీరు అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఒక పెద్ద సైజు టమాటాని కూడా నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ టమాటా ముక్కల్ని ఆనియన్ ఫ్రై అయిన తర్వాత వేయండి. ఇవి టమాటాలు పేస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. మనకి ఫ్రైలోనే చక్కగా గ్రేవీ కింద అయిపోతుంది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఫ్రైలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు కర్డ్ వేసుకోండి. పెరుగు వేయడం వల్ల చాలా గ్రేవీగా ఉంటుందండి ఫ్రై. ఇలా ఇవన్నీ ఈవెన్గా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ ఆనియన్స్లో వేసేయండి. ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టేటట్లుగా ఇలా కలుపుకోండి. ఈ చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ అంతా కూడా చాలా స్మూత్గా కుక్ అవుతుందండి. ఇప్పుడు మనం చికెన్ బాగా ఉడకడానికి ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుందాం. అప్పుడు చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది. చికెన్ని మళ్ళీ స్పెషల్గా కుక్ చేయవలసిన అవసరం అయితే లేదండి. ఇలానే కుక్ అయిపోతుంది, చాలా స్మూత్గా కుక్ అవుతుంది. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. చూసారు కదా, చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా యాడ్ అయిపోయి చికెన్ చాలా బాగా కుక్ అయింది. ఒకవేళ మీకు చికెన్లో కనుక వాటర్ అనేది లేకపోతే ఒక 2-3 టేబుల్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. నాకైతే వాటర్ అనేది సరిపోయింది ఇక్కడ. ఇప్పుడు ఇలా కుక్ అయిన తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ అనేది మనం ఇక్కడే యాడ్ చేసుకోవాలండి.
నేను ఇక్కడ సాల్ట్ అనేది కూరకు సరిపడా వేస్తున్నాను. మీరు ఇక్కడ టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోండి. అలాగే కారం కూడా టేస్ట్ చూసుకోండి. మీరు స్పైసీగా కనుక తింటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. నేనైతే కారం ఇక్కడ కొంచెం యాడ్ చేస్తాను ఒకవేళ సరిపోకపోతే. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లుగా ఒకసారి తిప్పి మళ్ళీ మూత పెట్టేసేయండి. అలా ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత మొత్తం వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు ఫ్రై అనేది 90% ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. దీంట్లో ఒక 2 పచ్చిమిరకాయలని ఇలా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకునండి. ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా ఉంది కదా, ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఈ గరం మసాలా యాడ్ చేయండి. ఈ గరం మసాలానే ఫ్రై పీస్ బిర్యానీకి స్పెషల్ టేస్ట్ ఇస్తుంది. మనకి బయట దొరికే మసాలాలు అంత టేస్ట్ ఉండవండి, కానీ మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే మీరే చూస్తారు టేస్ట్లో డెఫినెట్గా డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తుంది. అంత టేస్ట్గా ఉంటుంది మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే. ఇప్పుడు ఈవెన్గా ఇవన్నీ కలిసేటట్లుగా ఒకసారి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మనం స్టవ్ ఆఫ్ చేసే వరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే కింద మాడిపోతుంది ఫ్రై. చూసారు కదా ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా చికెన్ ఫ్రై అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి కింద చికెన్ ఫ్రై వేసుకొని పైన రైస్తో ఇలా కవర్ చేశాను. ఇప్పుడు ఒక ప్లేట్ని ఇలా మౌల్డ్ చేసి ఆ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని దీంట్లోకి ఇలా తీసుకున్నాను. చూసారా ఎంతో టేస్టీగా గుమగుమలాడే ఫ్రై పీస్ బిర్యానీ అనేది ప్రిపేర్ అయిపోయింది. మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసేయండి. ఈ బిర్యానీ కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మోర్ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మధు ఇంటి వంట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.